మా ఇంట్లో మా అమ్మమ్మ 10 డేస్కి మా అమ్మమ్మ తినే ప్రతి ఒక్క ఐటెం కూడా చేసినాము. ఇట్లా పూజ చేసేసి ఇంట్లో ఎవరైతే పూజ చేస్తారో అంటే మా మామ చేసిండనమాట కార్యక్రమం అంతా. సో ఆయనకి అట్లా ఒక అంటే అబ్బాయిలే చేస్తారు కదా, సో అట్లా ఒక ఇస్తరాకి ఏదైతే పెట్టినారో అది మొత్తం అట్లా ప్యాక్ చేసుకొని నీళ్ళు ఒక చేతిలో పట్టుకొని నడుచుకుంటూ పోవాలి. సో అది ఎక్కడ పోయినాము అంటే మా ఇంటి దగ్గర ఒక బొందలగడ్డ ఉంది, ఎక్కడైతే మా అమ్మమ్మని పెట్టినామో అక్కడే తీసుకెళ్ళినాము. అండ్ దాని తర్వాత మళ్ళీ అన్నీ నీట్గా పెట్టి చేసి చాకబోసి అంతా చేసి రెడీ పెట్టినాక చాలాసేపు మొక్కుతూ ఉండే, ఏదైనా పిట్ట వస్తుందేమో కాకి వస్తుంది, ఏడా ఇది రాదు. మళ్ళీ మమ్మూలు మళ్ళీ సెకండ్ రౌండ్ పోయినారు, మొక్కనికి ఏమైనా తక్కువ చేస్తే క్షమించు అది ఇది అనేసి. ఫైనల్గా ఒక పిట్ట వచ్చింది, కూర్చొని అక్కడిక్కడ చూస్తుంది ఫస్ట్, మళ్ళీ నోరు పెట్టది. మళ్ళీ లాస్ట్కి బీక్తోని పెట్టి ఇట్లా ఫుడ్ని లిటరల్గా ఎంజాయ్ చేసినట్టు అన్నీ ఉన్నాయా లేవా అని చూసుకుంటా 2-3 సార్లు తిని ఇట్ వాజ్ లైక్ సాటిస్ఫైయింగ్. అమ్మాయా అనుకున్నాం మేము. నాకు ఇవన్నీ తెలియదు అసలు చెప్పాలంటే. నాకు తెలిసిందే ఎప్పుడు అంటే బలగం మూవీ తర్వాతనే. అండ్ ఈసారి ఇంకా మేమందరం ఆ మూవీ తర్వాత తెలిసింది కాబట్టి మేము ఇట్లా పట్టుకోవాలి ఇంకా మా వాళ్ళు పట్టుకుంటలేరు కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకుపోయి వేరే ప్లేస్ పోతా అంటారు. మేమేమో నో ఇక్కడనే పెట్టాలి అని కొంచెం మొండిలాగా చేస్తే అక్కడే పెట్టినారు. 1 hour అయిపోయినట్టుంది. కానీ ఫైనల్గా అనుకున్నట్టు ఒక పిట్ వచ్చి పట్టుకొని తినేసి శాంతిలాగా అనిపించింది. ఇంకా ఓవరాల్గా నా కూతురైతే బాగా ఫీల్ అయింది అసలు ఇవన్నీ చూసుకుంటా. ఎంత బాధేస్తుంది కదా.